అందరికీ నమస్కారం. నేను మీ వాణి. ఈరోజు మనం ఈ వీడియోలో వినబోతున్న కథ పులితోలు కప్పుకున్న గాడిద. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ కమెంట్స్ మాకు ఎంతో విలువైనది. ఈ వీడియో ఎలా ఉంది, అలాగే మీకు ఎలాంటి కథలు కావాలో మాకు కమెంట్స్ ద్వారా తెలియజేయగలరు. మరి వీడియోలో వినేద్దామా? ఒక ఊళ్ళో ఒక చాకలివాడు ఉండేవాడు. తను చెరువుకి తీసుకుని వెళ్ళి ఉతకవలసిన దుస్తుల్ని మోయడానికి ఒక గాడిదను కొన్నాడు. గాడిద పోషణ అతనికి భారంగా మారింది. అందుకు చాకలి ఒక ఉపాయాన్ని ఆలోచించాడు. ఎలాగోలా పులితోలును సంపాదించి గాడిదపై కప్పి రాత్రివేళ ఊరికి సమీపాన ఉన్న పంట పొలాల్లో దాన్ని పంపాడు. ఆ రోజు నుండి గాడిద పంట పొలాలపై పడి కడుపు నిండా తినసాగింది. రాత్రంతా మేత మేసి గాడిద ఉదయాన్నే చాకలి ఇంటికి చేరేది. పంట పొలాలకు కాపలా ఉన్నవాళ్ళు పులితోలు కప్పుకున్న గాడిదను చూసి ఇది నిజంగా పులి అని భ్రమపడి భయపడి పారిపోసాగారు. ఇక గాడిదకు ఎటువంటి అడ్డు లేకుండా పంట పొలాల్లో కడుపు నిండా తృప్తిగా మేయసాగింది. తమ పంటను నాశనం చేసిన పులితోలు కప్పుకున్న గాడిదను చూసి పొలం యజమానులు చాలా చింతించారు. దాని పీడ ఎలాగన్నా విరగడ చేసుకోవాలా అనే మార్గంతో వెతకసాగారు. ఒకరోజు రాత్రి ఒక పొలం యజమాని బూడిద రంగు దుప్పటి కప్పుకొని విల్లు బాణాలు చేతపట్టి చెట్టు క్రింద కూర్చొని పులి రాక కోసం ఎదురు చూడసాగాడు. ప్రతిరోజులా యథావిధిగా పులితోలు కప్పుకున్న గాడిద పంట పొలాల్లోకి ప్రవేశించింది. గాడిద పొలంలో మేస్తూ బూడిద రంగు దుప్పటి కప్పుకున్న యజమానిని చూసి మరో గాడిద అక్కడ మేత మేస్తోందని అనుకున్నది. చాలా కాలానికి నాకు మిత్రుడు దొరికాడని పట్టరాని ఆనందంతో పులితోలు కప్పుకున్న గాడిద కేకలు వేసింది. బూడిద రంగు దుప్పటి కప్పుకున్న పొలం యజమాని గాడిద అరుపుకు ఆశ్చర్యపోయాడు. ఈ గాడిద ఎంత మోసకారి! పులితోలు కప్పుకొని ఇంతకాలం మా అందరినీ మోసం చేసింది. పంటను కడుపు నిండా మెక్కిపోతోంది. దీనికి తగిన బుద్ధి చెబుతాను అని బాణలతో కొట్టి చంపాడు. నోరు మూసుకొని ఉండలేక గాడిద ప్రాణాలపై తెచ్చుకుంది. నోటి దురుసుతనం ఉన్నవారు ఇలానే ప్రాణాలపై తెచ్చుకుంటారు. ఈ స్టోరీ మోరల్ ఏంటంటే, నన్ను మించిన వారు ఈ భూప్రపంచంలో లేరని గర్వపడకుండా పెద్దల ఎడల వినయ విధేయతలు కలిగి ప్రవర్తించాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.